భారతదేశం సింబల్ అయిన ఏనుగు, చైనా సింబల్ అయినటువంటి డ్రాగన్ ఇద్దరు రెండు కలిసి డ్యాన్స్ చేయాలంటూ ఈ మధ్యనే ప్రపోజ్ చేసింది చైనా. అదే సందర్భంలో నరేంద్ర మోడీ పాడ్కాస్ట్ సందర్భంగా చైనాని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో ఇరు దేశాల సంబంధాలలో మేము ఏనాడు కూడా ఉద్రిక్తతలు సృష్టించలేదు, ఉద్రిక్త వాతావరణం కావాలని కోరుకోవట్లేదు, లేదా ఎత్తుగడలు వేయట్లేదు, విస్తరణవాద కాంక్ష మాకు లేదు. మిత్రులుగా చైనా ఉండడాన్ని మేము ఎప్పుడు స్వాగతిస్తాం, కానీ అందులో ద్రోహం ఉండకూడదు అని చెప్పుకొచ్చారు. దాన్ని ఇక్కడ చైనా స్వాగతించింది. భారత్తో స్నేహ సంబంధాలు పెంచుకుంటామని ప్రకటించింది. చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాం, భారత్ అనుసరిస్తున్న వైఖరి చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాతో చైనా లడాయి పెట్టుకున్నటువంటి సందర్భంలో భారత్ కనుక అమెరికా పక్షాన ఉంటే చైనాకు ఒక పెద్ద తలనొప్పి. ఈ 4 ఏళ్ళు కూడా భారత్ జోలికి రాదు, భారత్తో గొడవలు పెట్టుకుంది అంటే కనుక భారతదేశం అగ్రెసివ్గా వెళ్తుంది, ట్రంప్ తోడు నిలబడతాడు. అవసరమైతే చైనాని ఎలా దెబ్బతీయాలో, భారత్ మీదన చైనా వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలు విధించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. తద్వారా చైనాని దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతుంది. అందుకని చైనా ఆచి తూచి భారత్తో బలవంతపు స్నేహం చేయడానికి రెడీ అవుతుంది.